ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే స్పష్టంగా ఆలోచించండి. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక కిడ్నాప్ జరిగింది, లేకపోతే మర్డర్ జరిగింది, లేకపోతే చిన్నపిల్లల్ని ఎవరు ఏదో ఇబ్బంది పెట్టారు, అలా జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఏం జరిగింది, ఇంత కిరాచకంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి, దాని లోతులు తెలుసుకుని దానిపైన ఒక అవగాహన చేసుకుని ఎవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడితే అది బెటర్, అది కరెక్ట్ ప్రొసీజర్. అది దీనిపైన విచారణ చేయడానికి పోలీసు వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. దానికి సంబంధించిన సెక్షన్స్లో వాళ్ళు వెరిఫై చేసుకుని తర్వాత వాళ్ళు ఒక సమాధానం చెప్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ మనకి కాకినాడ పరిధిలో చిన్న పిల్లని ఒక ముసలాయన పెద్ద ఆయన తోటలోకి తీసుకెళ్ళి ఇష్యూ చేశాడని, మిస్బిహేవ్ చేశాడని ఒక ఇష్యూ అది రేజ్ అవుతుంది ఆల్రెడీ. సో ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎక్కువగా అడావుడి చేస్తుంది, ఆ వ్యక్తి టీడీపీ వ్యక్తి అని. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జెండా పట్టుకుని తిరుగుతాడు. అది వైఎస్ఆర్సీపీ జెండా, టీడీపీ జెండా, జనసేన జెండా, లేకపోతే బీజేపీ జెండా, లేకపోతే కొన్ని సొంత పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు. ఏదో ఒక జెండా ఎలక్షన్ టైంలో ఒక బిర్యానీ ప్యాకెట్కో, లేకపోతే ఒక సారా ప్యాకెట్కో, లేకపోతే ఒక 500 ఓటుకి ఇస్తున్నారని ఏదో ఒక జెండా, లేకపోతే కొండ వేసుకుని, లేకపోతే ఒక ఫోటో వేసుకుని ఏదో ఒకటి పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రచారంలో హైలైట్ చేసుకోవడానికి కొంతమందిని అలాగే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఇష్యూలో జరిగిన వ్యక్తి ఒక పెద్ద అయినా చిన్నపిల్లల విషయాలు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి, ఇది ఎంక్వైరీ చేసుకుని అసలు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా తప్పుడికి సపోర్ట్ చేయదు, అది ఎటువంటి వాడైనా సరే. అలాగే ఇప్పుడు జనసేన కూడా అంతే, జనసేన కానీ టీడీపీ కానీ ఏ కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే అని వెంటనే సస్పెండ్ చేసేస్తున్నారు ఆ పర్టికులర్ పొజిషన్ నుంచి. వాడిని మళ్ళీ పార్టీ ఆఫీసుల్లో కానీ లేకపోతే పార్టీ కనుసైకిల్లో కానీ ఎవరినా కూడా కనపట్టలేదు. మనం చూసారు ఆల్రెడీ, కిరణ్ అనేవాడు టీడీపీ నుంచి భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ని భారతి గారిని ఏదో అన్నాడని సస్పెండ్ చేసింది. వాడు ఇప్పటికి కనపడ్డు మీడియా ముందు కానీ ఎక్కడ కానీ. అంతేగాని ఏదో పాత ఫోటోలు పట్టుకొచ్చి ఇటు టీడీపీ వాడే ఇక్కడ సమస్యని నెట్టేసి పార్టీల మీద అందపోస్తున్నారు. మెయిన్ వైఎస్ఆర్సీపీ మెయిన్ ఎక్కువగా ఈ ఫేక్ ప్రచారం అనుకుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాన్ని నల్లగొలం చేసేసి రభస చేసేస్తున్నారు ఈ పార్టీలు ఇష్యూలతో.